వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం మహేశ్వరం మండలంలో ఉన్నాము. మహేశ్వరం ఎంఆర్ఓ కార్యాలయం పరిధిలో వస్తుంది. ప్రజెంట్ అప్పలనాయుడు సార్, గతంలో సైదులు సార్ చేశారు. ఆర్ఐ వచ్చేసేసి రాజు, స్వర్ణ మేడం. ఇక వీళ్ళ పర్యవేక్షణ ఎట్లుందంటే ఒక్కసారి చూడండి. మట్టి మాఫియాకు కేంద్రంగా ఉంది వీళ్ళ పర్యవేక్షణ. ప్రభుత్వ స్థలంలో ఇది మనం ఉన్నాం రైట్ నౌ ఇండస్ట్రియల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ విప్రో ఇట్లుంది, దాని బ్యాక్ సైడ్. ఇక ఇక్కడ మంచిగా రాత్రిపూట మట్టి మాఫియా జరుగుతుంటుంది. వందల కొద్ది లారీలు, కానీ ఈ అధికారులు రారు. రెవెన్యూలో టాస్క్ ఫోర్స్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ ఎవరు రారు. టాస్క్ ఫోర్స్ ఉంటుందండి పోలీస్ డిపార్ట్మెంట్లో. మళ్ళీ ఈ మట్టి మాఫియాలో ఇంత దోపిడీ జరుగుతుంటుంటే ఏ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు పట్టుకోవట్లేదు అంటే ప్రతి ఒక్కరికి బిఫోర్ అందరికి ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే మీరు పట్టించుకోరా? మళ్ళీ ఒక్కొక్క ఇక్కడ పనిచేసిన గుర్తు సార్, ప్రభుత్వ పెద్దలారా, పాలకులారా, మహేశ్వరం రెవెన్యూ పరిధిలో పనిచేసిన ఆఫీసర్లు అందరి మీద ఏసీబీ దాడులు చేయించండి. ఒక్కొక్క ఎంఆర్ఓ దగ్గర, ఆర్ఐ దగ్గర కోట్ల డబ్బు వస్తుందండి. కోట్లు, వందల కోట్ల పైన ఉంటారు వీళ్ళు. ఆర్డీఓలు కానీ, ఈవెన్ కలెక్టర్లు కూడా కానివ్వండి. చూడండి రంగారెడ్డి కలెక్టర్లు కూడా చూడండి. మొత్తం చూడండి ఎట్లా వేసిర్రు. మొత్తం ప్రభుత్వ భూమిని ఇట్లా మొత్తం నాశనం పట్టేసిరండి మట్టి మాఫియా. ఇంతగానము ప్రభుత్వ దీనికి రావాల్సిన ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టి మాఫియాలను పెంచి పోషిస్తుంటే అధికారులు, ఇక ప్రజలు అంటే ఓటేనీకేనా? ప్రజలు ఇంకా దేనికి పనికిరారా? అంటే ఇక దోసుకున్నోనికి దోసుకున్నట్టే, ఇంకా వేరే మార్గం లేదనమాట. మంచోనికి లేదు రాజ్యం, దోసుకున్నోనికి దోసుకున్నంత. ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇచ్చి, కార్లు ఇచ్చి, ఏసీ గదిలిస్తే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అప్పలనాయుడు సార్ ఇక్కడ విధులు నిర్వహిస్తుండే, దీన్ని ఎందుకు కట్టడి చేసుకుంటారు? గతంలో ఉన్న సైదులు సార్ ఇదే పని చేసారు, అంతకన్నా ముందు ఉన్న ఎంఆర్ఓలు ఇదే పని చేసారు. అదే అంటున్నా కదా, ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓల మీద, ఆర్ఐల మీద ఏసీబీ దాడులు చేయించండి. గతంలో పనిచేసిన ప్రజెంట్ ఉన్న వాళ్ళ మీద కూడా కోట్ల డబ్బు బయటకు వస్తుందండి. మొత్తం అక్రమాస్తులు ఇక్కడ వేయించర్లు, దొంగ వేయించర్లు, ఇల్లీగల్ వేయించర్లు, రేరా పర్మిషన్ ఉండదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండదు, ఏముండదు. ఎప్పటిదో గతంలో ఉన్న గ్రామ పంచాయతీ పట్టుకొచ్చి డూప్లికేట్ తయారు చేసి ఇక్కడ తయారు చేస్తుంటారు. గవర్నమెంట్ ల్యాండ్లా ఇట్లా చేస్తుంటుంటే ఇక ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. సీఎం సార్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కొన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో తిన్నారు అనగా మీ ప్రభుత్వంలో అదే జరుగుతుంది. మీ ప్రభుత్వంలో మీ అధికారులు చేస్తారు. ఒక్కసారి మీరు కూడా చూడండి, దీన్ని కట్టడి చేయండి. అవినీతి అక్రమాలను లేదు, ఉక్కుపాదం కాదు కదా, ఉత్తపాదం కూడా మోపుతలేరు మీరు. ఉక్కుపాదం మోపండి. ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఇన్ని డిపార్ట్మెంట్ అధికారులకు తెలియ కూడా జరుగుతుందా? మళ్ళీ తెలిసి జరిగితే ప్రభుత్వ వ్యవస్థ నుండి ఎవరికి ఉపయోగము? అవినీతి అక్రమాలు చేయనీక ప్రభుత్వ వ్యవస్థలు కట్టడి చేయనీక, ప్రభుత్వ ఆస్తులను కాపాడనీక. అంటే ఎవరు కాపాడుకుంటే మరి ఎవరు కాపాడాలి? ఇప్పటికైనా అధికారులారా మీరు స్పందించి వెంటనే మహేశ్వరం మండలంలో జరుగుతున్న మట్టి మాఫియాని కట్టడి చేయాలని ఆశిద్దాం.